రేవంత్ రెడ్డి గారేమో జర్నలిస్టులను భయపెట్టే విధంగా పండుగ అని కూడా చూడకుండా అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం లోపల కనిపిస్తున్నాయి. మొన్ననే మనం చూసినాం, తెలంగాణ రాష్ట్రం లోపల మంత్రుల మీద కథనాలు ఎవరు రాపిస్తున్నారు అనేటటువంటిది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, పక్క రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. అదేగాక వాళ్ళ హైకమాండ్కి కూడా తెలుసు. మరి ఇక ఏం చేయాలా? కుడిదిలో పడ్డ ఎలుకలాగా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అయ్యింది. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుడే కాక లీకులు ఇచ్చేసి మంత్రులందరినీ కూడా గుప్పెట్లోకి తీసుకొని పాలన కొనసాగించాలనే ఉద్దేశం చేత చేసింది డామిట్ కథ అడ్డం తిరిగింది.